ఇదివరకు ఒక బలమైన లాయర్ పేరు సుప్రీంకోర్టులో వినబడిందంటే అసలు వాళ్ళు వచ్చారంటే ఇంకేముంది, జత్మలాని జత్మలాని అనేవాళ్ళు. మా బెజవాడలో కూడా ఒక లాయర్ గారిని అట్లాగే అదే తలకాయ జుట్టు కానీ ఇది కానీ ఉండేది, జత్మలాని జత్మలాని అనేవాళ్ళు. ఇక్కడ ఈయన ఓడిపోతుండేవాళ్ళు, అక్కడ ఆయన ఓడిపోతుండేవాళ్ళు. కానీ ఆ పేరుతో బోల్డెన్ కేసులు వచ్చేస్తాయి. కపిల్ సిబల్ది అంతే, పేరు ఎక్కువ, పైసలు ఎక్కువ, బట్ ఆయన గెలిచిన కేసులు అతి తక్కువ. ఏవైతే వివాదాస్పద కేసులు దేశవ్యాప్తంగా చర్చకొచ్చే కేసుల్ని టేకప్ చేయడం ద్వారా ఆ కేసులో ఓడినా సరే అటు న్యాయమూర్తుల ముందు పబ్లిసిటీ, అలాగే దేశవ్యాప్త పబ్లిసిటీ కోరుకునేటటువంటి తెలివైన వాళ్ళల్లో ఈ కపిల్ సిబల్ ఒకడు. బాబ్రీ మసీద్ కేసు ఓడిపోయాడు, త్రిపుల్ తలాక్, లాలూ యాదవ్ కేసులో ఓడిపోయాడు, హిజాబ్ కేసులో ఓడిపోయాడు, ముఖ్తార్ అన్సారీ కేసులో ఓడిపోయాడు, శరద్ యాదవ్, సంజయ్ దత్, సోనియా గాంధీ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఇంతవరకు సాగదీస్తున్నాడు. కపిల్ మిశ్రా వర్సెస్ హర్షమందర్ కేసులో వచ్చేటప్పటికి విత్డ్రా చేసేసుకున్నాడు. సుబ్రతో రాయ్ సహారా కేసుకు సంబంధించి అతన్ని కాపాడలేకపోయాడు, అతను జైలు పాలయ్యి ఉన్నటువంటి పరిస్థితి. తరుణ్ తేజ్పాల్కి సంబంధించినటువంటి కేసులో జైలు నుంచి బయటికి తీసుకురాలేకపోయాడు. అజామ్ ఖాన్ కేసు అతన్ని ఇంతవరకు జైలు నుంచి బయటికి తీసుకురాలేకపోయాడు. రామ్ మందిర్ కేసులో ఓడిపోయాడు. ఉమర్ ఖలీద్ కేసులో అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. మన ప్రకాష్ రాజ్ కూడా బాధపడుతున్నాడు. అలాగే సర్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ కేసులో కూడా ఓడిపోయాడు. ఆర్టికల్ 370 కేసులో కూడా ఓడిపోయాడు. ఇన్ని కేసుల్లో ఓడినా కూడా ఆయనకి రోజుకు వచ్చేటప్పటికి 40 లక్షల రూపాయల ఫీజు. అదే సందర్భంలో కేసులు మాత్రం వస్తుంటాయి. జడ్జి గారు డైరెక్ట్గా గుర్తుపెట్టే ఫేసు, ఈయన జడ్జి గారులతో నేరుగా మాట్లాడగలిగాడు అనేటటువంటి ఇట్లాంటి వాళ్ళే ఇప్పుడు సుప్రీంకోర్టులో రాజ్యం వెళ్తున్నారు.